హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు దోసకాయ మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా దోసకాయ వేసుకొని మటన్ కర్రీ చేసుకుంటే, ఎప్పుడు ప్లెయిన్ మటన్ కర్రీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మటన్ కర్రీలో ఆలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే నేనైతే ఇవాళ దోసకాయ వేసుకొని మటన్ కర్రీ తయారు చేశాను. చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక్క టమాటా తీసుకోండి పెద్దదైతే, చిన్నవైతే 2 టమాటాలు తీసుకోండి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజు ఉండే దోసకాయని పొట్టంతా కూడా గీరేసుకొని, చూడండి లోపల ఉన్న గింజల మిశ్రమం అంతా కూడా తీసేసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే గింజలతో సహా వేసుకోవచ్చండి. నేనైతే గింజలు అంతా తీసేసాను అనమాట. లోపల పార్ట్ అంతా కూడా తీసేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, 3 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఇలా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి దోసకాయ వేసుకొని చేసుకోండి. కూర దోసకాయ అంటారు కదా, అదే అండి, కీరా కాదు. కూర దోసకాయలు గుండ్రగా ఎల్లో కలర్లో ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. చూడండి, ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. చూడండి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా వేసుకోవాలి. హాఫ్ కేజీ మటన్లోకి మీడియం సైజు ఒక దోసకాయ అయితే సరిపోతుందండి. చూడండి, ఇలా మటన్ అంతా కూడా ఇందులోకే వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మటన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఒక 3 మినిట్స్ పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. మటన్లోంచి వాటర్ అనేది బయటికి వచ్చేంత వరకు ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఎంత వాటర్ వచ్చాయో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదండి, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజ్ టమాటా అయితే ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. లేదు చిన్నవైతే ఒక 2 వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే మరీ పుల్లగా అయిపోతుందన్నమాట. మటన్ అనేది బాగోదు టేస్ట్. ఎందుకంటే మనము దోసకాయ కూడా వేసుకుంటాం కాబట్టి దోసకాయ కూడా కొంచెం పుల్లగానే ఉంటుంది కదండి.
చూడండి ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం యాడ్ చేసుకొని ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలండి. వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అయితే మీరు తీసుకునే మటన్ని బట్టి విజిల్స్ అనేవి పెట్టుకోవాలండి. మీరు మరి లేత మటన్ తీసుకుంటే ఒక 3 విజిల్స్కే మెత్తగా ఉడికిపోతుందన్నమాట ముక్క అనేది. మరి ముదురువైతే ఒక 5 to 6 విజిల్స్ వరకైనా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ 4 విజిల్స్ తర్వాత ఒకసారి మూత తీసేసుకుని చూడండి ఇలా ఉందన్నమాట కర్రీ అయితే. ముక్క ఎంతవరకు ఉడికిందనేది అయితే చెక్ చేసుకోవాలి. ఇంకొంచెం ఉడకాలండి. అయితే ఇప్పుడు మనము ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకొక 2 విజిల్స్ రానిచ్చామంటే ఇటు మనకి దోసకాయ ఉడికిపోతుంది, అలాగే మటన్ కూడా మెత్తగా ఉడికిపోతుంది. అయితే ఈ స్టేజ్లో ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోండి. ఏదైనా తగ్గినట్టుగా అనిపిస్తే యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టుగా అనిపించింది, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించామంటే చూడండి ఒక 2 విజిల్స్ తర్వాత మూత తీసేస్తే మనకి కర్రీ అనేది ఇలా ఉంటుంది. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకున్నామంటే టేస్టీ దోసకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకాస్త దగ్గరగా తీసుకురావచ్చు కర్రీనైతే. కానీ ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది, పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి.